భారత సైన్యం అంటే ప్రపంచం మొత్తానికి తెలుసు, నిజాయితీకి మారుపేరని. ఎక్కడైనా సరే వెనక్కి తగ్గరు, తన ప్రాణాలు సైతం ఒడ్డి భారతదేశం రక్షణలో ఉంటారు. అది ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి అది మాకు అనుభవపూర్వకంగా తెలిసింది. సార్, పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలను మీరు ఎలా ఖండిస్తారు? అంతర్జాతీయ సమాజం దీనిపై ఎలా స్పందించాలని మీరు కోరుకుంటున్నారు? వాళ్ళు ఎన్నిసార్లు దెబ్బతిన్నా, ఎదురు దెబ్బతిన్నా బుద్ధి రావట్లేదు. ఎందుకంటే 1965లో ఒకసారి మన మీద దాడి చేస్తానికి ప్రయత్నించారు. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళని దాడిని తిప్పికొట్టి వాళ్ళకి ఘోర పరాభవాన్ని అంటగట్టారు. ఆ తర్వాత మళ్ళీ 1971లో మళ్ళీ తిరిగి మనని ఏదో చేద్దామని చూశారు. అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ గారు మళ్ళీ చేసి వాళ్ళని సావు దెబ్బ కొట్టారు. అయినా 71 అంటే అది ఒక 29, 25, 54 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి మెలగనూరు ఇప్పుడు మళ్ళీ ఉగ్రవాదుల్ని ప్రేరేపించి, ఎందుకంటే డైరెక్ట్గా చేసే దమ్ము లేదు వాళ్ళకి, అందుకనే ఉగ్రవాదుల్ని ప్రేరేపించి మన దేశం మీదకి దాడికి పంపిస్తా చేస్తున్నారు. అది చాలా హేయమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. సార్, ఈ క్లిష్ట సమయంలో భారతీయులంతా ఒకటిగా నిలబడాల్సిన అవసరం ఉందా? మీరేమంటారు సార్? భారతీయులు మొత్తం ఏకతాటిపై, పార్టీలకి మతాలకి సంబంధం లేకుండా అందరూ ఒకే తాటి మీదకి వచ్చి మన ప్రధానికి, భారత సైన్యానికి మద్దతు తెలుపుదామని నేను కోరుకుంటున్నాను. అవసరమైన పక్షంలో మాజీ సైనికులైన మేము ఈ వయసులో కూడా, 71 సంవత్సరాల వయసులో కూడా కథన రంగానికి వెళ్తానికి ఉత్సాహంగా ఉన్నాం. సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం అంటే ఒక విధంగా మనల్ని మనం సెల్ఫ్ డిఫెన్స్లో ఉంచుకోవాలి. దట్టు అవతల వాళ్ళని మన మీదకి రాకుండా చేయగలిగే కెపాసిటీ ఉండాలి. అది ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నారు. ఏంటంటే భారత్లో కురిసిన వర్షాల నీరు భారత్కే సొంతం అని తెగ్గొట్టి చెప్పేశారు. వాళ్ళకి పాకిస్తాన్కి వెళ్ళనీయకుండా అడ్డుకట్టేసారు. అది నంబర్ 1. వాళ్ళనే మన నీళ్ళతో పంట పండించుకుని తింటా మన మీదే దాడి చేస్తున్నారు కాబట్టి దానికి కరెక్ట్ చర్య అని చెప్పి నేను అనుకుంటున్నాను. యుద్ధం వలన కలిగే నష్టం అప్పుడే తెలీదు, ఎట్లా అవుతుంది. అణుబాంబులు అయితే జపాను వాటికి కొన్ని 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలకు పట్టింది. అదే మనం అయితే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నాం కాబట్టి ఇంకెక్కువ పట్టినా ఆశ్చర్యపోకర్లా. కాబట్టి యుద్ధం రాకుండా ఉంటేనే మంచిది. కానీ అవతలోడు కాలు దూకుతున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదు. తగ్గితే మన దమ్ము లేదంటారు. కాబట్టి గుండె చీల్చుకుని వచ్చినా సరే మనం వాళ్ళకి జవాబు చెప్పి తీరాలి.